రేపు జరిగే గ్రూప్ 1 పరీక్షలకు జిల్లా కలెక్టర్ ఎగ్జామ్ నిర్వహణ అధికారుల సమన్వయంతో భారీ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులు ఎగ్జామ్ రాసే విధంగా ప్రతి రూమ్లో సీసీ కెమెరాలను అమర్చామని, పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు 8:30 నిమిషాలకు చేరుకోవాలని ప్రిన్సిపల్ రాజిరెడ్డి సూచించారు. పరీక్షా సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని అంటున్న కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రాజిరెడ్డితో మా వరంగల్ నేషనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రేపు జరిగే గ్రూప్ 1 పరీక్షలకు మాత్రం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 121 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క పరీక్షా కేంద్రాలలో దాదాపుగా 35,000 మంది విద్యార్థులు ఈ కేంద్రాలలో కూడా ఎగ్జామ్స్ రాయనున్నారు. దీనికి భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం అన్నకూడలో ఉన్న కాకతీయ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ రాజిరెడ్డి ఉన్నారు. మరి విద్యార్థులకు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో ప్రిన్సిపల్ అడిగి తెలుసుకునే చెప్పండి. ఇప్పటికే రేపటి నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా సెంటర్ ఉంది, ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హనుమకొండలో రేపు జరగబోయేటటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి 500 మందిని అలాట్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ వాళ్ళ నిబంధన ప్రకారం 2 రోజులు సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రేపటి రోజున విద్యార్థులు పార్టిసిపెంట్స్ 8:30కి కాలేజీ క్యాంపస్లోకి రావాలి. లోపలికి రాగానే వాళ్ళకి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఐడి కార్డుతో లోపలికి అలౌ చేస్తారు. గుర్తించబడ్డ ఐడి కార్డుతో లోపలికి అలౌ చేసిన తర్వాత బయోమెట్రిక్ వేయించుకొని వాళ్ళ రూమ్లోకి పోయిన తర్వాత వాళ్ళకి నిర్దేశించిన టైంలో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అది చదివిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తారు. అదంతా నింపుకున్న తర్వాత ఎగ్జాక్ట్ 10:30కి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ రాస్తారు. ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్ బ్రాంచ్లో కానీ కాలేజీలో ప్రతి రూమ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేసిండ్రు. ఈ విధంగా పారదర్శకంగా ఎగ్జామ్ నడిచే విధంగా పూర్తి ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. విద్యార్థులు ముఖ్యంగా ఇటు ఆరోగ్య సమస్యలు కావచ్చు, టాయిలెట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? త్రాగునీరుకు సంబంధించి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సెంటర్లో వాళ్ళ ఒక హెల్త్ సెంటర్, సబ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏఎన్ఎం కానీ ఇంకా పై అధికారి కానీ వాళ్ళు కూర్చుంటారు. మినిమం మందులతోని వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ప్రత్యేకంగా కళాశాలలో 3,000 మందికి సరిపోయిన టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. వాటర్ క్యాన్స్ సపరేట్గా బయట నుంచి తెప్పించి వీళ్ళ కోసం మేము ఏర్పాటు చేస్తాం. టాయిలెట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా రొటీన్గా వాడుకునేటన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి కూడా నిర్వహణ సంబంధించిన వారు సార్ కూడా మనతో ఉన్నారు. అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని గంటలకు అలో చేస్తారు, ఎన్ని గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్ని గంటలకు మీరు విద్యార్థులను అలో చేస్తారు, సీసీ కెమెరాల ఏ విధంగా ఎగ్జామ్ రాయనున్నారు? మనకు 8:30కి స్టూడెంట్స్ని అలో చేస్తాం. మనకు 500 కేడీస్ లోపల 500 మంది విద్యార్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోతాను. వాళ్ళకి మనం ఒక రూమ్ లోపల 4x6 చొప్పున మనం 24 మందిని మాత్రమే, ప్రతి రూమ్ లోపల 24 మందిని అట్లా మనం 21 రూమ్కు సెట్ చేసినాం. మొత్తం 21 మంది ఇన్విజిలేటర్లు ఉంటారు. అదనంగా ఒక 4 ఇన్విజిలేటర్లు ఉంటారు మళ్ళీ రిజర్వ్లో. వాళ్ళందరికీ నిన్న సాయంత్రమే బ్రీఫింగ్ సెషన్ ఇవ్వబడింది. వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్కి ఎట్లా ఓఎంఆర్ ఏ టైంలో ఇవ్వాలి, ఏ టైంలో వాళ్ళు ఓఎంఆర్ తీసుకోవాలి, ఓఎంఆర్కు మీనా సిగ్నేచర్ ఉంటుంది, స్టూడెంట్ ఉంటాయి, వాళ్ళు బుక్లెట్ నంబర్ ఓఎంఆర్ మీద వేయాల్సి ఉంటుంది. ఇదంతా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం స్టూడెంట్స్ బయోమెట్రిక్ అంతా ప్రాసెస్ కిందనే అయిపోతాయి. పాత ఎగ్జామ్స్ ఇదివరకు మనం కండక్ట్ చేసినటువంటి ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇవన్నిటికీ చేసిన అనుభవంతో ఉన్నాం మనం. కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇవాళ సాయంత్రం వరకు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాం ఎగ్జామ్ పోయడానికి. ఇది మొత్తంగా కూడా రేపు జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి కూడా అధికారులు మాత్రం భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు 120 ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 120 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 120 కేంద్రాల్లో కూడా దాదాపుగా
35,992 మంది విద్యార్థులు కూడా పాల్గొని ఎగ్జామ్ రాసేందుకు కూడా భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లను కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎగ్జామినేషన్ సెంటర్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు హెల్త్ పరంగా కావచ్చు, ఇటు టాయిలెట్స్ పరంగా సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు మాత్రం లోపలికి అలో చేయట్లేదు. ఏదైతే ఎగ్జామ్ ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద మాత్రం ఇటు 8:30కే చేరుకోవాలి, 10:15 వరకు అలో చేస్తారు. 10:15 నుండి మాత్రం ఎవరిని కూడా అలో చేరంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా రేపు జరగబోయే గ్రూప్ 1 సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం అన్ని అధికారులు మాత్రం భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్టు బాలతో హరికృష్ణ, అమ్మా న్యూస్, వరంగల్.